హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో పల్లి కట్లీని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా ఈ పల్లి కట్లీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్రని పెట్టి 1 కప్పు వరకు పల్లి గింజలు తీసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి ఎక్కడ కూడా మాడకుండా నిదానంగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కంటిన్యూషన్గా కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి. పల్లీలు వేగితేనే పల్లి కట్లీకి రుచి బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా రబ్ చేస్తూ పల్లి పైన ఉన్న పొట్టును మొత్తం తీసేయాలి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి వేసి పల్స్ మోడ్లో మిక్సీ పట్టుకోవాలి. ఇలా పల్లి గింజల్ని మిక్సీలో వేసి కంటిన్యూషన్గా మిక్సీ పట్టాము అంటే ముద్ద కడుతుంది కాబట్టి పల్స్ ఇస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడి పొడిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ పలుకు ఏమైనా ఎక్కువ అనిపిస్తే జల్లించుకోవాలి. ఆ తర్వాత మిగతా పలుకుని మళ్ళొకసారి 2-3 సార్లు పల్స్ ఇచ్చాము అంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టి స్టవ్ మీద మళ్ళీ అదే పాత్రలోకి 1/4 కప్పు వరకు బెల్లం తురుమును తీసుకున్నాను. కొంచెం నీళ్లు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని కరిగించి ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి తీగ పాకం ప్రిపేర్ చేయాలి. బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఒక 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాము అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీగ పాకం వస్తుంది. ఇలా తీగ పాకం వచ్చింది అంటే పల్లి కట్లీకి పర్ఫెక్ట్ పాకం అన్నట్లు. ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసేయాలి. పక్కకు దించిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన పల్లి పొడిని వేయాలి. ఈ పల్లి పొడి కూడా అంతా కూడా ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ మనం పల్లి కట్లీని బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. కావాలి అంటే చక్కెరతోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒకే కప్పుతో అన్నీ కూడా మెజర్ చేసి తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకుంటామో మళ్ళీ సేమ్ అదే కప్పుతో అరకప్పు నుంచి 1/4 కప్పు వరకు బెల్లం తురుము అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వరకు వేసుకోవచ్చు. స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్పు వరకు బెల్లం తురుము తీసుకున్నా సరిపోతుంది. పల్లి పొడి అంతా కూడా వేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 5-10 నిమిషాల పాటు నిదానంగా ఇలా కలుపుకున్నాము అంటే చక్కగా ముద్ద కడుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసి ఉంచిన బటర్ పేపర్ మీద వేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను ముందుగానే బటర్ పేపర్కి నెయ్యి రాసి ఉంచాను. పేపర్ పైన పల్లి మిశ్రమం అంతా కూడా వేసిన తర్వాత చేత్తో చక్కగా 5-6 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల పల్లి కట్లీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నిదానంగా ప్రెస్ చేసిన తర్వాత పైనుంచి మళ్ళీ బటర్ పేపర్ని పెట్టి ఇలా చపాతీ కర్రతో నిదానంగా 1 ఇంచు మందం ఉండేటట్లు రోల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసిన తర్వాత అంచులన్నీ కూడా కరెక్ట్ షేప్ ఉండడం కోసం ఇలా సర్దుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో కట్లీకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇక్కడ మనం పల్లి కట్లీ చేసాం కదా, సేమ్ ఇదే ప్రాసెస్తో కాజు కట్లీ అయినా బాదం కట్లీ అయినా ఏవైనా కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ నేను బటర్ పేపర్ వేయటం మర్చిపోయాను కాబట్టి మార్కింగ్ చేసిన తర్వాత గుర్తొచ్చింది. ఇలా పైనుంచి వేసి మరొకసారి ఘాట్లు పెట్టుకున్నాము అంటే పర్ఫెక్ట్గా పల్లి కట్లీ ప్రిపేర్ అవుతుంది. చూశారు కదా, చాలా సింపుల్గా ఎలాంటి హడావుడి లేకుండా తక్కువ టైంలో పల్లి కట్లీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కొలతలతో ప్రిపేర్ చేశారు అంటే ఎవరికైనా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. పీసెస్ కూడా చాలా బాగా వస్తున్నాయి కదా. ఇలానే అన్నీ కూడా తీసేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. పల్లి కట్లీని ఇలా సింపుల్గా ప్రిపేర్ చేస్తే పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.